హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం. సో విష్ యూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. సో నేను ఇవాళ ఏం చేశాను, ఫస్ట్ అయితే నేను చేసుకుంటాను. ఇది కామన్, మీకు తెలుసు కదా. సో ఇవాళ చాలా చాలా మంచి రెసిపీస్. ఫస్ట్ అయితే నేను అమ్మవారి ప్రసాదం గురించి చెప్తాను. ఇది దద్దోజనం చాలా చాలా ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చింది. దీన్ని నేను 3 minute వీడియోలో, అదే 2 minute వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. పులవకుండా ఉండాలంటే ఏం చేయాలి? దద్దోజనం పులిసిపోతూ ఉంటుంది కదా, పుల్లగా అయిపోతుంది. చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ సాయంత్రానికి పులిసిపోతూ ఉంటుంది కదా, అలా పులవకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను షార్ట్లో చెప్పేశాను. సో అది ఒక్కసారి చూడండి, తప్పకుండా చేసుకోండి. ఏం లేదండి, పాలు పోయాలి, ఓకేనా. మీ దగ్గర నేను సీక్రెట్స్ అనేవి దాచలేను. సో పెరుగుతో పాటు తగినన్ని కొన్ని పాలు పోసేస్తే చక్కగా సాయంత్రానికి కానీ రాత్రికి కానీ పులవకుండా ఉంటుంది. చాలా చాలా బాగొచ్చింది. పల్లీలు వేస్ట్ చేశాను, ఇంకో పోపు పెట్టాను, చక్కగా బోల్డ్ అని పోపు వేశాను. చాలా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను. అలాగే క్యాబేజ్ ఫ్రై చాలా చాలా డిఫరెంట్గా చేశాను. శనగపిండి పెట్టి చేశాను, అదిరిపోయింది. మ్యాక్సిమం అందరూ రొటీన్గా మామూలుగా ఫ్రై చేసేసుకుంటూ ఉంటారు, జస్ట్ ఉప్పు కారం జల్లేసుకుంటారు లేదా పోపు పెట్టుకుంటారు. అలా కాకుండా శనగపిండి పెట్టి చేశాను, అదిరిపోయింది. దీని రెసిపీ కూడా నేను మీకు షార్ట్ ద్వారా నేను షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇది మాత్రం అదిరిపోయింది, అల్టిమేట్. ఇది గోంగూర మామిడికాయ పప్పు అదిరిపోయిందండి. ఒక రేంజ్లో ఉంది, ఒక రేంజ్ అంటే ఒక రేంజ్. ఇంకా దీనికి ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు, అంత బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. సో దీని లాంగ్ వీడియో నేను షేర్ చేస్తున్నాను. సూపర్గా చేసుకుని ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను ఒరుగులు వేసి చేశాను, మామిడికాయలు కాదు, గోంగూర ఒరుగులు వేసి చేశాను, మామిడికాయ ఒరుగులు వేసి చేశాను. అదిరిపోయింది అంటే అదిరిపోయింది, సూపర్. ఇంకా నాకు ఇష్టమైన దోశ. ఓకే, అంతేనండి. ఇవాళ అమ్మవారి ప్రసాదం దద్దోజనం, క్యాబేజ్ ఫ్రై. దీని రెసిపీ నేను పంపిస్తున్నాను. ఇదైతే అల్టిమేట్ ఉంది, 10 సార్లు చెప్తున్నానని కాదు, అదిరిపోయింది. చాలా చాలా బాగున్నాయి రెసిపీస్ మాత్రం, సూపర్ అండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, మళ్ళీ చేసుకుంటారు. ఓకేనా. గోంగూర మామిడికాయ ఒరుగులు అదిరిపోయిన కాంబినేషన్ అండి. బాయ్ అండి.